3 రోజులు పెట్టని చంపేశారు. 3 రోజులు, కేవలం 3 రోజులు, 3 రోజులు దాన్ని చిన్న చేసి స్పెషల్ వాటికి తీసుకెళ్లాలని చెప్పేసి ఎన్టీఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ అనకాపల్లి ఆ స్పెషల్ బాక్స్ లో పెట్టినప్పుడు బాబుకి కన్ఫామ్ గా కంటిన్యూస్ గా ఆక్సిజన్ అయితే కావాలి. ఆ బాక్స్ లో బాబుని పెట్టినప్పుడు కరెంట్ పోయింది, జనరేటర్ పనిచేయట్లేదు, గంట సేపు ఎవరో పట్టించుకోలేదు, బాబు మరణించాడు. అదే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో, ఎమర్జెన్సీ హెల్త్ ఇష్యూ వచ్చినా, యాక్సిడెంట్ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ డబ్బు ఉన్నవాడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాడా? ఇలాంటివన్నీ పేదలకే కదా జరిగేది. ఏమైతే ఏం పోయిందిలే, రాజకీయ నాయకులకి అసలు ప్రజలకు ఎందుకు? మాకెందుకు? మాకు జరగలేదుగా, పక్కన వాళ్ళు. మరీ దుర్మార్గంగా తయారైంది సొసైటీ. ఎవడేమైపోతే మాకెందుకు? రాజకీయ నాయకులు అయితే అసలుకి పట్టనట్టే. ఒకళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది అయితే వారి నిర్లక్ష్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. మన ఇండియాలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్సే కాదు, గవర్నమెంట్ ఆఫీసులు చాలా వరకు నిర్లక్ష్యం. ఎవడు పట్టించుకోడు, ఎవరు కంప్లైంట్ తీసుకోరు, ఎవరిని సస్పెండ్ చేయరు, ఎవరిని తీసేయరు, వాళ్ళకి పనిష్మెంట్ ఉండదు. ఇంక వాళ్ళు ఎందుకు చేస్తారు పని కరెక్ట్ గా? నెల వచ్చేసరికి జీతం వచ్చి పడుతుంది, వస్తున్నారు, పోతున్నారు, తింటున్నారు, పూడుకుంటున్నారు. ప్రజలకి ఏమైతే వాళ్ళకెందుకు? పేద ప్రజలేగా, ఎవడెవరిని క్వశ్చన్ చేస్తారు? సిగ్గు లేదు, ఇంకా క్వశ్చన్ చేయరు. ఎప్పుడైతే మీ సమస్యల గురించి మీరు మాట్లాడతారో అప్పుడే మీకు అందాల్సినవి, మీకు కావాల్సినవన్నీ కరెక్ట్ గా వస్తాయి. అప్పటిదాకా మీ బతుకులు ఇంతే. నేను రామ్ తిమ్మినేని, ద రెవల్యూషన్ భారత్.